హాయ్! ఇవాళ నేను హౌ టు ట్రీట్ ఇంటర్నల్ ఇంజరీస్ గురించి చెప్తున్నాను. సపోజ్ ఇంటర్నల్ ఇంజరీ అయింది, ట్రామా అయింది, ఇంటర్నల్‌గా బ్లీడ్ అవుతున్నారు. ప్రాంప్ట్ మెడికల్ అటెన్షన్ అవసరం. ట్రీట్మెంట్ అప్రోచ్ ఏమో సివియారిటీని, లొకేషన్ ఆఫ్ ద ఇంజరీని బట్టి ఉంటుంది. సపోజ్ మైల్డ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. దానంతట అదే స్టాప్ అయిపోద్ది. అది కూడా మనం రెస్ట్ మానిటరు చేయాలన్నమాట. పేషెంట్‌కి రెస్ట్ ఇచ్చేయాలి అండ్ వైటల్స్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. పేషెంట్ బీపీ ఎలా ఉంది, పేషెంట్ హార్ట్ రేట్ ఎలా ఉంది అండ్ ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద వైటల్స్ రెస్ట్ ఇచ్చేసి చూసి హిమోడైనమికల్‌గా స్టేబుల్‌గా ఉన్నారా లేదా చూసుకుంటూ ఉండాలి. అబ్జర్వేషన్‌లో పెట్టాలి హాస్పిటల్ సెట్టింగ్‌లో. ఒకవేళ సివియర్ ఆర్ ఆన్‌గోయింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది. దానికి ఎమర్జెన్సీ ఇంటర్వెన్షన్స్ అవసరం అవుతాయి. అవి కూడా హాస్పిటల్ సెట్టింగ్‌లోనే చేయాల్సి వస్తది. ఇనీషియల్ ట్రీట్మెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్. ఫస్ట్ పేషెంట్‌ని స్టెబిలైజ్ చేయాలి. హిమోడైనమికల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారా, స్టేబుల్‌గా ఉన్నారా చూసుకోవాలి. దాన్ని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ లోగా ఉంటుంది. బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. పేషెంట్ షాక్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, అలాంటప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ అవసరమైతే ట్రాన్స్‌ఫ్యూజ్ చేయాలి. ఇమేజింగ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ చేయాలి. ఒకవేళ అబ్డామినల్ ఇంజరీ ఉంది, అల్ట్రాసౌండ్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసేయాలి. ఒకవేళ బ్రెయిన్‌లో బ్లీడ్ అవుతుంది, బ్రెయిన్ ఇంజరీ అయింది, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది, సిటీ స్కాన్ బ్రెయిన్ చేయాల్సి వస్తుంది. సో, డిపెండింగ్ అపాన్ ద సోర్స్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటర్నల్ బ్లీడ్ మన ఇన్వెస్టిగేషన్స్‌ని, ఇమేజింగ్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ పేషెంట్‌ని లై డౌన్ చేయాలి. లెగ్స్ అబోవ్ హార్ట్ లెవెల్ ఉండాలి. పేషెంట్ వార్మ్‌గా ఉంచాలి పేషెంట్‌ని. ఏమీ తినడానికి, తాగడానికి కూడా ఇవ్వకూడదు. నిల్ బై మౌత్ పెట్టాలి. ఎందుకంటే ఏమన్నా సర్జికల్ ఆప్షన్స్ ఉంటే నిల్ బై మౌత్ ఉంటే మంచిది. సివియర్ ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి సపోజ్. సర్జికల్ ఆప్షన్స్ ఏమేమి చేస్తాం. అబ్డామినల్ ట్రామా ఉంది సపోజ్. అబ్డామినల్ ఇంజరీ అయింది. బ్లడ్ వెజల్స్ బ్లీడ్ అవుతున్నాయి ఇంటర్నల్‌గా అబ్డామినల్ ఏరియాలో. సో, అవి సీల్ చేయాలి. అప్పుడు ఎక్స్‌ప్లోరేటరీ ల్యాప్రాటమీ చేస్తారు. సపోజ్ చెస్ట్ ఇంజరీస్ ఉన్నాయి. లంగ్స్, హార్ట్ ఎఫెక్ట్ అయినాయి. థొరకాటమీ చేస్తారు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది. ప్రెషర్‌ని రిలీవ్ చేయడానికి క్రేనియోటమీ చేస్తారు. లింబ్ కంపార్ట్మెంట్స్‌లో టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా ఇంటర్నల్ బ్లీడింగ్‌ని స్టాప్ చేయడానికి ఫేషియోటమీ చేస్తారు. ఎయిర్ సర్జరీ అనేది ఇంజరీ లొకేషన్, సివియారిటీని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇంజరీకి ముందు పేషెంట్‌కి బ్లడ్ థిన్నర్స్, అలాంటి క్లాటింగ్ డిజార్డర్స్ అలాంటి వాటిలో ఏమన్నా తీసుకుంటున్నారు, బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్నారు, లేదా పేషెంట్‌కి క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. అడిషనల్ కేర్ అవసరం. అండ్ నెక్స్ట్ అగ్రెసివ్ పెయిన్ కంట్రోల్. పెయిన్ సివియర్‌గా ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ఇంజరీస్‌లో సపోజ్ రిబ్ ఫ్రాక్చర్స్ అయినాయి, సివియర్ పెయిన్ ఉంటుంది. సో, పెయిన్ మేనేజ్మెంట్ అండ్ సపోర్టివ్ కేర్ అవసరం. ఒక్కసారి బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత ఆన్‌గోయింగ్ ట్రీట్మెంట్ అనేది డ్యామేజ్ టిష్యూస్ రిపేర్ చేయడంలో అండ్ సపోర్టింగ్ ద పేషెంట్స్ రికవరీలో ఉండాలన్నమాట. సో, internal injuries need rapid assessment and often urgent surgical treatment alongside supportive care to manage blood loss and prevent complications like shock and organ failure. షాక్, ఆర్గన్ ఫెయిల్యూర్‌ని ప్రివెంట్ చేయడానికి ఇంటర్నల్ ఇంజరీస్